ఎక్కడ వాళ్ళు ఉమ్, నాయకులు విదేశాల్లో ఉన్నా కూడా ఇక్కడ ఎక్కడ ట్రోల్ చేయలే జగన్ ఉమ్, ఇదే పవన్ ని ఉమ్, కరెక్ట్ గానే మాట్లాడారు, సైలెంట్ గా ఉన్నారు. అవును. ఈయన అనవసరంగా దానికి కెలక్కుండా ఉండాల్సింది, కెలికాడు. ఉమ్, ఉమ్, తర్వాత పవన్ ఫ్యాన్స్ అతన్ని అవును. టార్గెట్ చేశారు, రఘురామ్ని. అవును. దాంతో దానికి కూడా వివరణ ఏదో క్లాస్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇచ్చినట్టున్నారుగా. ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే, అవును. బేసిక్ గా అయితే ఉమ్, గనక ఆ, ఆయన నివేదిక అడగడం వలన ఏం నష్టం లేదు, లేదు నువ్వు వీళ్ళ చర్య తీసుకో అని చెప్పినప్పుడు అది కూడా మంత్రికి చెప్పడంలో తప్పేం లేదు, ఇలా ఉమ్, నేను ఉమ్, చెప్పానని చెప్పడంలో కూడా తప్పేం లేదు. ఉమ్, కాకపోతే ఉమ్, యాజ్ అవును. ఫర్ ఒకే క్యాబినెట్ లో ఉండి ఈయన వేరే పార్టీ కాకుండా ఆ స్థాయి లేకపోయి ఉంటే గనక, లైక్ ఇప్పుడు ఇదివరకు ఆయన పేరేంటి, చినరాజప్ప, తర్వాత ఉమ్, అప్పుడు కేఈ కృష్ణమూర్తి ఉండేవాళ్ళు. ఆ ఉమ్, తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళు కూడా తెలుసు మనకి, మంత్రులు, హోంమంత్రులు కానీ, మంత్రులు ఉమ్, కానీ, డిప్యూటీ సీఎంలు ఉమ్, కానీ, వీళ్ళంతా వాళ్ళకి ఉమ్, అంత సీన్ లేదు. ఎందుకు, వాళ్ళు అదే పార్టీలో ఆయన ఇచ్చిన పదవుల మీద ఆధారపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన పదవులు, ఇక్కడ ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవులు. ఈయనట్ట ఉమ్, కాదు, ఉమ్, అధికారంలోకి పార్టీని కూటమిని తీసుకొచ్చే దాంట్లో భాగస్వామి కాబట్టి ఉమ్, ఎక్కువ రైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఉమ్, కూటమి పాలన ఇప్పుడు నడుస్తుంది, తెలుగుదేశం పాలన అవును. కాదు అనేది ఉమ్, నిరూపించుకునే ప్రయత్నం చేశాడు ఇప్పుడు. అది అది సార్, ఫైనల్ గా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సునీత గారు చేస్తున్న, అంటే ఆమె న్యాయం కోసం ఆమె చెబుతున్న మాటలు, న్యాయం పోరాటం, దాని వెనక రాజకీయ కుట్ర కోణాలు ఎక్కువ కనిపిస్తున్నాయా, లేదంటే ఆమె నిజాయితీగానే ఈ కేసుని, అంటే